హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవితా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి రవ్వ కేక్ని చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఎప్పుడైనా పిల్లలు స్వీట్ అడిగినప్పుడు కేవలం 10 నిమిషాల్లోనే ఈ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా రవ్వ కేక్ని తయారు చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుండి రాగానే ఈవినింగ్ స్నాక్లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ని ఉంచుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని అయితే వేసుకోండి. నెయ్యి మొత్తాన్ని కూడా ప్యాన్ చుట్టూ కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 1 కప్పు దాకా బొంబాయి రవ్వని తీసుకోండి. బొంబాయి రవ్వని వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని 5 నిమిషాల పాటు వేయించుకోండి. రవ్వ మొత్తం కూడా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూనే వేయించుకోవాలండి. రవ్వ నల్లగా అయిపోకూడదు, మాడిపోతే మరి కేక్ అనేది టేస్ట్ మారిపోతుందండి. అందుకే స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ రవ్వని మొత్తం కూడా పక్కన ఒక కప్లోకి వేసుకొని పక్కన ఉంచుకోండి. ఇలా వేయించుకున్న రవ్వని బౌల్లోకి తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి 2 కప్పుల దాకా కాచి చల్లార్చిన పాలను వేసుకోండి. 1 కప్పు బొంబాయి రవ్వ అయితే 2 కప్పుల దాకా పాలను వేసుకోండి. ఈ రవ్వ మొత్తం పాలల్లో కలిసేటట్టు ఇలా బాగా కలిపేసుకొని 5 నిమిషాల పాటు పక్కన ఉంచుకోండి. ఈ రవ్వ మొత్తం నానే లోపల మరొక పక్కన స్టవ్ మీద ప్యాన్ని ఉంచి అందులోకి 1 టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి కాస్త మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా పంచదారను వేసుకోండి. 1 కప్పు రవ్వకు 1 కప్పు పంచదారని వేసుకోండి. కరెక్ట్ కొలత అండి, కరెక్ట్ స్వీట్నెస్ అయితే సరిపోతుంది. ఇంకాస్త తక్కువగా స్వీట్నెస్ తీసుకునే వాళ్ళైతే మరి కాస్త తక్కువగా వేసుకోండి. మీరు కావాలనుకుంటే పంచదార ప్లేస్లో బెల్లం తురుమునైనా సరే 1 కప్పు దాకా వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని పంచదార మొత్తం కూడా కరిగేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మెల్ట్ చేసుకోండి. ఇందులోకి వాటర్ అనేది వేయకండి, ఎందుకంటే పంచదార మొత్తం కూడా క్యారమెల్ లాగా అయిపోవాలండి. అందుకోసమే మనము ఇందులోకి వాటర్ని అయితే వేసుకోవట్లేదు. వాటర్ వేసుకుంటే కనుక పంచదార కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి. కలర్ మాత్రమే కాదండి, ఎందుకంటే ఇలా క్యారమెల్ని ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనము కట్ చేసేటప్పుడు కేక్ షేప్లో పీసెస్ అనేవి వస్తాయండి. రవ్వ కాబట్టి మధ్యలో ఎక్కడ కూడా చీలికలు కానీ అలాగే విరిగిపోవడం కానీ జరగకుండా ఉండాలంటే ఇలా క్యారమెల్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి, ఇలా పంచదార మొత్తం కరిగి ఈ కలర్లో వచ్చిన తర్వాత నెక్స్ట్ పక్కన నానబెట్టుకున్న ఈ రవ్వని ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఈ క్యారమెల్లోకి వేసుకోండి. ఇలా నానబెట్టుకున్న రవ్వని మొత్తం కూడా క్యారమెల్లోకి వేసుకొని ఈ రవ్వ మొత్తం కూడా బాగా కలిసేటట్టు ఇలా కలుపుకోండి. ఇలా ఈ పంచదార పాకం మొత్తం కూడా రవ్వకి పట్టేలాగా ఇలా బాగా కలుపుకోవాలండి. స్టవ్ని ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ప్రాసెస్ మొత్తం కూడా చేసుకోవాలండి. చూసారు కదా, ఈ రవ్వ మొత్తం కూడా పంచదార క్యారమెల్లోకి బాగా కలిసేటట్టు ఇలా కలుపుకున్న తర్వాత మరొక 5 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉంటే దగ్గర పడుతుందండి. ఇలా దగ్గర పడేంత వరకు కూడా ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని ఈ నెయ్యి మొత్తం కూడా రవ్వలోకి బాగా కలిసేటట్టు ఇలా కలపండి. ఇలా కలుపుతూనే ఉండాలండి. ఇంకాస్త స్టిఫ్గా అయ్యేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూనే ఉండాలండి. ఇంకాస్త దగ్గర పడితే సరిపోతుందండి. ఎప్పుడైతే ప్యాన్ నుండి రవ్వ మొత్తం కూడా సపరేట్ అవుతుందో అంతవరకు కూడా ఇలా కలుపుతూనే ఉండాలి. మధ్యలో మరొక 1/2 టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మీరు కావాలనుకుంటే కనుక 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చండి. మీ ఫ్లేవర్ బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదండి. ఇలా స్వీట్ మొత్తం కూడా దగ్గర పడేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూనే ఉండాలండి. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూడండి, స్వీట్ మొత్తం కూడా ప్యాన్ నుండి సపరేట్ అయిపోతుంది కదండి. ఇలా అయ్యేంత వరకు కూడా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా తయారు చేసి పెట్టుకున్న ఈ స్వీట్ని మొత్తం కూడా ఒక గిన్నెలోకి కానీ లేదా కేక్ మౌల్లోకి కానీ మీరు ఏ దాంట్లో అనుకుంటే ఆ దాంట్లోకి వేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ ఒక గిన్నెని అయితే తీసుకున్నాను. ఆ గిన్నెకి మొత్తం నెయ్యిని అయితే అప్లై చేసుకుంటున్నానండి. ఇలా నెయ్యిని మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఇందాక మనము ప్రిపేర్ చేసుకున్న స్వీట్ ఉంటుంది కదండి, ఆ స్వీట్ని ఇందులోకి వేసుకోవాలండి. కేక్ మొత్తం కూడా బాగా కనిపించాలనుకుంటే ఇందులోకి అడుగున డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటే సరిపోతుందండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయితే ఇలా ప్లేస్ చేసుకోండి. ఇలా గిన్నెలోకి డ్రై ఫ్రూట్స్ని వేసుకున్న తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్వీట్ని ఇందులోకి వేసుకోండి. మనం తయారు చేసి పెట్టుకున్న స్వీట్ని మొత్తం కూడా ఇందులోకి వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోండి. ఎక్కడ కూడా గ్యాప్స్ అనేవి రాకోకుండా ఇలా ఫిల్ చేసుకోవాలండి. ఇలా గరిటెతో ఇలా ప్రెస్ చేసుకుంటూ ఫిల్ చేసుకుంటే సరిపోతుందండి. బౌల్ని ఇలా ట్యాప్ చేస్తూ ప్రెస్ చేసుకోండి. అలా అయితే ఎక్కడ కూడా ఎయిర్ అనేది వెళ్ళకుండా బాగా స్టిఫ్గా ఉంటుందండి కేక్ అనేది. ఇలా గరిటెతో అనంగానే పైకి నెయ్యి మొత్తం కూడా తేలుతూ ఉంటుందండి.
ఇలా వేసుకున్న తర్వాత ఈ గిన్నెను 5 నిమిషాల పాటు పక్కన ఉంచండి. పూర్తిగా చల్లారిన తర్వాత నైఫ్తో ఎడ్జెస్ని చుట్టూ కూడా ఇలా స్క్రాప్ చేయండి. ఇలా స్క్రాప్ చేసిన తర్వాత ప్లేట్ని తీసుకొని ప్లేట్లోకి బోర్లిచ్చండి. ఇలా గిన్నెని బోర్లిచ్చిన తర్వాత పైనుండి ఇలా ట్యాప్ చేసుకోండి. గిన్నెని ఇలా ట్యాప్ చేసేసి గిన్నెని నిదానంగా తీస్తే గనక కేక్ అనేది నీట్గా వచ్చేస్తుందండి. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. అంతే, ఇలా చాలా ఈజీగా అయితే రవ్వ కేక్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చండి. ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం కూడా టైం అనేది ఎక్కువగా తీసుకోదండి. చాలా ఈజీగా మనము ఇంట్లో తయారు చేసేసుకోవచ్చండి. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఈ కేక్ని మీకు నచ్చిన పీసెస్లో అయితే కట్ చేసుకోవచ్చండి. మీకు ఏ సైజులో కావాలో, ఎలాంటి షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి. అంతే, ఎంతో రుచికరమైన రవ్వ కేక్ రెడీ అండి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.